సదుపాయాల లేమి, మరోవైపు బ్యాంకు అధికారుల ఒత్తిళ్లు వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సొంతింటి కలల సాకారం అయిందనుకునే లోపే లోన్లకు ఈఎంఐ కట్టాలని బ్యాంకర్లు నోటీసులు అంటిస్తుంటే అప్పుడే శిథిలావస్థకు చేరుకున్న ఇళ్లు లబ్ధిదారులను వెక్కిరిస్తున్నాయి. ఇప్పటికే కొంతమేర బ్యాంకుకు చెల్లించడంతో ఉండాలో వద్దో తేల్చుకోలేకపోతున్నారు కొందరు లబ్ధిదారులు. లోన్లు కట్టలేక బయట అద్దె ఇంట్లో నివసిస్తున్నారు మరికొందరు. శ్రీకాకుళంలో టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇల్లు చాలా మందికి అందలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక లబ్ధిదారులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. రూపాయికే ఇళ్ల రిజిస్ట్రేషన్ చేస్తామని గత సీఎం జగన్ హామీ ఇచ్చి మరిచారు. ఈ క్రమంలో బ్యాంకుల్లో అప్పులు తీసుకున్న లబ్ధిదారులకు నోటీసులు వస్తున్నాయి. ఒత్తిడి పెరగటంతో బాధితులు న్యాయం చేయాలంటూ అధికారులను ఆశ్రయిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదలకి సంబంధించి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన ఇల్లుని నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత వెచ్చించి వాళ్ళకి టిట్కో ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. కొంతమందికి ఇచ్చిన ఇళ్లలో ప్రభుత్వం కొంత కట్టిన తర్వాత కొంత కన్సెషన్ ఇచ్చింది. కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఉన్న వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఉన్న వారికి ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక 3 లక్షలు రాయితీ ఇచ్చి మిగతా 3 లక్షలు కూడా వీళ్ళు కట్టుకోమని చెప్పింది. అయితే ఎవరైతే 2019 చివరి సమయానికి టీడీపీ ప్రభుత్వం తిరిగి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ ఇల్లు ఇచ్చే సమయానికి కూడా వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే సమయానికి టీడీపీ ప్రభుత్వం అధికారుల నుంచి కోల్పోయింది. అధికారుల నుంచి కోల్పోయిన తర్వాత వెంటనే కూడా వైసీపీ ప్రభుత్వం అధికారికి వచ్చింది. ఎవరైతే టిట్కో ఇల్లు వచ్చే పేదలకి వారందరికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మీరు ఎవరు కూడా ప్రభుత్వానికి కానీ ఎవరికి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, రూపాయికే మీకు రిజిస్ట్రేషన్ చేస్తామంటే అప్పుడు ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన జరిగింది. రూపాయికి వీళ్ళందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేసి కొంతమందికి ఇవ్వడం జరిగింది. మరి చాలామందికి కూడా ఏదైతే టీడీపీ హయాంలో టిట్కో ఇల్లు చాలామందికి కూడా తిరిగి అప్పటి నుంచి ఇప్పటివరకు చాలామందికి ఇల్లు అయితే వచ్చాయి, పట్టాలు వచ్చాయి. కొంతమంది కూడా డబ్బులు, కొంతమంది 25,000, కొంతమంది అంటే డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ ఇలాగా ఇచ్చిన వాళ్ళు కొంతమంది కూడా డబ్బులు కట్టారు. డబ్బులు కట్టే వారు ఎవరికి కూడా అంటే పట్టాలు వచ్చాయి, బ్యాంక్ నుంచి లోన్ కూడా శాంక్షన్ అయింది, కానీ వారు ఎవరికి కూడా ఇల్లు ఎవరికి కూడా రాలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం మారిన వెంటనే వైసీపీ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మీరు ఎవరు కూడా ఇల్లు ఎవరికి కూడా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, రూపాయికి మీకు రీఛార్జ్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో వాళ్ళంతా కూడా టిట్కో ఇళ్ళలో అప్పటి వరకు కొంతమందికి చాలా వరకు ఇవ్వకపోయినా కొంతమందికి ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా టిట్కో ఇళ్ళలో ప్రస్తుతం వాళ్ళు ఉంటున్నారు. మనం శ్రీకాకుళంలో ప్రస్తుతం మనం పాతిన వరుసలో శ్రీకాకుళం జిల్లా అంతటికి సంబంధించి కూడా ఇక్కడికి 2023 సంవత్సరంలో ఇక్కడ 1280 టిట్కో గృహాలు ఇచ్చాయి. ఇటువైపు ఉన్నవంతా కూడా కుడి చేతి వైపు ఉన్న వాళ్ళంతా కూడా 500 రూపాయలు కూడా వీళ్ళంతా కట్టి ఇళ్ళలో ఉంటున్న వాళ్ళు, ఇటు ఎడం చేతి వైపు ఉన్న వాళ్ళందరికీ కూడా 6 నుంచి 7 లక్షల రూపాయలు వారంతా డబుల్ బెడ్రూమ్. వారికి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కన్సెషన్ ఇస్తే మిగతా డబ్బును వాళ్ళు కట్టుకోవాలి. కానీ 500 రూపాయలకు సంబంధించి వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి మీరు ఎవరు 1 రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా మొత్తం ఇల్లు రీఛార్జ్ చేస్తామంటూ రూపాయికి వీళ్ళందరికీ కూడా రీఛార్జ్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళంతా కూడా ఇందులో దిగడం జరిగింది. కొంతమందికి ఏదైతే 5 డబుల్ బెడ్రూమ్లు ఉన్నారో వాళ్ళంతా కూడా కొంతమంది ఇప్పటికే దానికి సంబంధించి కొంత ప్రభుత్వ రాయితీ కాకుండా మిగతా డబ్బులంతా కూడా వారంతా కూడా ప్రభుత్వానికి కట్టడం జరుగుతుంది. అయితే ఇందులో చాలా వరకు ఏంటంటే ప్రభుత్వం మారిపోయిన తర్వాత మాకు కన్సెషన్కి సంబంధించి ఏ డబ్బులు ఆ డబ్బులన్నీ కూడా కడుతున్నాం, కానీ బ్యాంకులకు సంబంధించి వాళ్ళు కన్సెషన్ డబ్బులు తీసుకోకుండా మేము ఇచ్చిన డబ్బులన్నీ కూడా వడ్డీ కింద కట్ చేసి అసలు డబ్బులన్నీ కూడా మాకు అసలు డబ్బులు కూడా అందులో ఇరపట్లేదు, కేవలం మేము ఇచ్చిన డబ్బులు 5,000, 6,000 కడితే అవన్నీ కూడా వడ్డీ కింద జమ చేసుకుంటున్నారంటూ కూడా లబ్ధిదారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ప్రస్తుతం చూస్తే ఇవన్నీ ఇటువైపు ఉన్నాయన్నీ కూడా 500 ఇల్లు వీళ్ళందరికీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా నోటీసులు వస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వాన్ని ఈ నిర్ణయాన్ని ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కూడా మేము పేదల కోసం మాకు ఇటుగా 500కే మీకు రిజిస్ట్రేషన్ చేయించారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి రూపాయికి మీరు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామని చేయించిన తర్వాత ఉన్నపలంగా మాకు ఇప్పుడు బ్యాంకుల నుంచి నోటీసులు రావడం ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదంటే కూడా వీరంతా తీవ్రంగా ఆవేదన చెందుతున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. లేని పక్షంలో మాత్రం ఈ ఇళ్లలో మేము మానసికంగా ఉండలేకపోతున్నాం, కుటుంబాలతో ఉండలేకపోతున్నాం. పేదలుగా ఉన్న మాకు ఒకేసారి 50,000, 1,00,000 రూపాయలు కట్టమంటే మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలమనే
అనుకుంటా ఈ పేదలంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోవాలి. లేని పక్షంలో మాత్రం ఈ డబ్బులన్నీ మేము కట్టే పరిస్థితి లేదు, కట్టలేము. ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి బాగోలేకే కదా మాకు ఈ పేదల కోసం కట్టిన ఈ టిడ్కో ఇల్లు ఇచ్చారు. అలాంటప్పుడు మాకు బ్యాంకుల నుంచి నోటీసులు రావడం ఏంటి? ప్రభుత్వం చేయాల్సిన పనిని తిరిగి మాకు పేదల కోసం కట్టింది కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఈ ఇల్లునికి రాష్ట్ర ప్రభుత్వం కొంత వెచ్చించి కట్టాల్సింది పోయి తిరిగి బ్యాంకుల నుంచి గత కొన్నేళ్ళుగా ఈ ఎప్పుడు లేకుండా ఈ ప్రభుత్వం మారిన వెంటనే కూడా మాకు ఈ నోటీసులు రావడం కూడా తీవ్రంగా మమ్మల్ని కలచివేస్తున్నాయంటూ కూడా మొత్తం టిడ్కో ఇళ్ళలో ఉన్న లబ్ధిదారులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఖచ్చితంగా మేమంతా కూడా మళ్ళీ తిరిగి అధికారులు కలుస్తున్నా సరే అధికారులకు మాత్రం మాకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రభుత్వం బ్యాంకులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదైనా చెప్తే మేము దానికి సంబంధించి మీకు ఒక మాట చెప్పగలం, కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేనిది మేమేం చేయలేమంటూ కూడా ఏదైతే మున్సిపల్ అధికారులు వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి. వీళ్ళంతా కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గొండి శంకర్ని కూడా చాలాసార్లు కలిసామని చెప్తున్నారు. మరోవైపు అచ్చెన్నాయుడు కూడా త్వరలో కలుస్తాం, ఇప్పటికే ఇది అచ్చెన్నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళినట్టు కూడా వీళ్ళంతా చెప్తున్నారు. ఖచ్చితంగా కూడా టిడ్కో ఇళ్ళకి సంబంధించి గతంలోనే టీడీపీ ప్రభుత్వం వీటిని నిర్మించింది. చాలా వరకు ఇళ్ళని కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా కూడా గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ఉందో వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేసింది. ఆ ఇల్లును అలాగే ఉంచింది. కొంతమందికి ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మీకు తిరిగి మీరు కట్టాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళంతా కూడా రూపాయికి రిజిస్ట్రేషన్ జరిగాయి. మేము ఉన్నాం, మేము గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఇబ్బంది లేదు, కానీ ఉన్న పలంగా ఇప్పుడు మాకు బ్యాంకుల నుంచి నోటీసులు రావడం ఏం చేయాలో తోచట్లేదంటే కూడా టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. విడుదల నారాయణరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం.